హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీటెక్ బాయ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎంపీసీ. ఎంపీసీ స్టాండ్స్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ లో మళ్ళీ రెండు పార్ట్లు ఉంటాయి, మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి. ఇవి కాకుండా రెండు లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఆప్షనల్ లాంగ్వేజ్. ఆప్షనల్ లాంగ్వేజెస్ లో మనకి ఏమేమి ఉంటాయి? తెలుగు, హిందీ, సాంస్క్రిట్ లో మనం బెస్ట్ స్కోరింగ్ టెక్నిక్ అంటే మనకి సాంస్క్రిట్. మంచి స్కోర్ చేసుకోవచ్చు సాంస్క్రిట్ లో. దీని తర్వాత మనకి మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి బీటెక్. దాని తర్వాత డిగ్రీ ఉంటుంది. దాని తర్వాత మనం ఏ ఎగ్జామ్స్ కి మనం ఎలిజిబుల్, ఎంపీసీ తీసుకున్న దానికి జేమెయిన్స్ కి ఎలిజిబుల్ అవుతాం, ఎంసెట్ కి ఎలిజిబుల్ అవుతాం, అదర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ అవుతాం, మెయిన్లీ ఎన్డీఏ ఎలిజిబుల్ అవుతాం. ఎన్డీఏ అనేది చాలా క్రూషియల్ ఎగ్జామ్. అది డిఫెన్స్ సైడ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటది. ఇవి కాకుండా మేము ఎంపీసీ చేసినాం, మాకు ఎంపీసీ అయిపోయిన తర్వాత మాకు ఏమైనా జాబ్స్ ఉంటాయంటే జాబ్స్ గానీ ఉంటాయి. ఎంపీసీ తర్వాత మనకి ఏముంటాయి? రైల్వేస్ లో ఉంటుంది, నేవీలో ఉంటుంది, మళ్ళా వచ్చేసి ఎయిర్ ఫోర్స్ లో ఉంటుంది. ఇంకా చాలా సెక్టార్స్ లో కానీ ఉంటాయి. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో కానీ జాబ్స్ ఉంటాయి.